ఆయన మాజీ ఎమ్మెల్యే అంటే ఎవరికి తెలియదు. ఎమ్మెల్యేనా, ఎప్పుడు గెలిచారు, ఏ పార్టీ తరపున పోటీ చేశారు అని అడుగుతారు. అయితే ఆ సారు పేరు మాత్రం చాలా మందికి సుపరిచితమే. పొలిటికల్ టచ్ ఉన్నవారందరికీ ఆ పేరు తెలుసు. చాలా కాలంగా సైలెంట్ గా ఉంటూ వచ్చిన ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంట. ఇంతకీ ఎవరా లీడర్ అంటారా? లెట్స్ వాచ్. ఈయనే గోనె ప్రకాశ్రావు, ఎక్స్ ఎమ్మెల్యే. గోనె మాజీ ఎమ్మెల్యే ఏంటి అంటారా? అప్పుడెప్పుడో పెద్దపల్లి నుంచి ఒకసారి గెలిచారులేండి. టీడీపీ ఆవిర్భవించిన కొత్తలో అంటే 1983లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న సంజయ్ విచార్ మంచ్ తరపున పోటీ చేసిన ఆయన ఎన్టీఆర్ ప్రభంజనంలో ఎమ్మెల్యే అయిపోయారు. అప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న గోనె పార్టీ మారి ఎమ్మెల్యే అయి తర్వాత అన్నగారికి వెన్నుపోటు ఎపిసోడ్ తో నాదెండ్ల భాస్కర్రావు వెంట నడిచారు. ఆ ఎఫెక్ట్ తో ఏడాదికి ఎమ్మెల్యేగా మాజీ అయిపోయారు. తర్వాత అటు చూసి ఇటు చూసి తిరిగి కాంగ్రెస్ పంచుకు చేరారు. ఆ క్రమంలో మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైసీపీ జెండా పట్టుకున్నారు. వైసీపీ తరపున పెద్దపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి చాలా హడావుడి పడ్డారు గోనె ప్రకాశ్రావు. లైబ్రరీలు, కుట్టు మిషన్ సెంటర్లు పెట్టేసి సొంత డబ్బుతో గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు. అయితే రాష్ట్రం విడిపోయి ఎన్నికల ముఖచిత్రమే మారిపోవడంతో ఆయన పోటీకి దూరంగా ఉండిపోయారు. అప్పటి నుంచి వైసీపీకి కూడా దూరంగా ఉంటూ వస్తున్న ఆయన ఫారిన్ టూర్లలో గడిపేస్తున్నారు. చరిత్రకారుడు, మొబైల్ ఎన్సైక్లోపీడియా ఇలాంటి పేర్లు చాలానే ఉన్నాయి ప్రకాశ్రావుకి. ఏదైనా సబ్జెక్టు పట్టుకున్నారంటే అంత కూలంకషంగా మాట్లాడతారాయన. పొట్టు పూర్వోత్తరాలు, రాజకీయంగా ఎప్పుడేం జరిగింది అన్న విషయాలు కొట్టిన పిండి గోనెకు. ఇక ఎవరినైనా టార్గెట్ చేస్తే ఓ రేంజ్ లో ఉంటుంది ఆయన స్పీచ్. ప్రస్తుతం అమెరికాలో సేద తీరుతున్న ఆయనకు మళ్లీ రాజకీయాలపై ప్రేమ పుట్టిందట. అందుకే అక్కడి నుంచి తిరిగి రాగానే పొలిటికల్ స్క్రీన్ మీదకి వచ్చేస్తారంటున్నారంట. ఈసారి ఏ పార్టీలో చేరతారో అనుకుంటున్నారా? మాతృ పార్టీలోకి ఎంట్రీ ఇస్తారంట. అదేనండి, కాంగ్రెస్ లోనే చేరతారంట. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ కు అలాంటి వాగ్గేయకారుడు అవసరమేలేండి.